ఏఐ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ న్యూక్లియర్ వెపన్స్. ఏంటి? ఈ వర్డ్స్ నేను చెప్పినవి కాదు, వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ అయిన ఎలోన్ మస్క్ చెప్పినవి. కొన్ని సంవత్సరాల క్రితం ఆయన ఒక ఇంటర్వ్యూలో ఏఐని ఇన్వెంట్ చేస్తే డెమోన్ ని పిలిచినట్టే అని అన్నారు. సరే, అతనేదో చెప్పాడు, నువ్వెలా నమ్ముతున్నావు ఏ ఇస్ డేంజర్ అని? నీకు, నాకు, అందరికి ఎంతో హెల్ప్ చేస్తూ ఉంది కదా. ఎందుకంటే మనం చూసేది వినేది ప్రతి ఒక్కటి నిజమని నమ్మే రోజులు ఎప్పుడో ముగిశాయి. అంతేకాకుండా వీడియో ఆడియో ఇది రియలా లేకపోతే ఫేకా అని మనం అస్సలు గెస్ చేయలేం. అదైతే కరెక్ట్, కానీ అడ్వాన్స్ టెక్నాలజీ ఉండడం కూడా మంచిదే కదా. మొన్న నువ్వు నాతో ఒక విషయం చెప్పావు, ఫ్లిప్కార్ట్ లో షూస్ సెర్చ్ చేస్తే ఆ యాడ్స్ అన్ని ప్లాట్ఫామ్స్ లో వచ్చాయని. అది ఆల్గోరిథం వల్ల కాదు, ఏఐ మన ఫోన్లో ఉన్న డేటా, సెర్చ్, ఇన్ఫర్మేషన్ అన్నిటినీ సీక్రెట్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అదైతే కరెక్ట్. దీన్ని క్రియేట్ చేసింది మనుషులే అయినా అది వాళ్ళు పెట్టిన బౌండరీస్ లో ఉండడం లేదు. ఏఐ ఫేక్ న్యూస్ అస్సలు రాదు, బట్ ఫేక్ రియాలిటీని కొన్ని సెకండ్స్ లో క్రియేట్ చేస్తుంది. అవును, నాకు తెలిసిన ఒక పర్సన్ కూడా ఎవరో డీప్ ఫేక్ క్లిప్ జనరేట్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు డబ్బులు ఇవ్వమని. ఇలాంటి బ్లాక్ మెయిల్స్ ఏఐ వచ్చినప్పటి నుంచి విపరీతంగా పెరిగిపోయాయి. అందుకే ఎలోన్ మస్క్ చెప్పింది ఏఐ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ న్యూక్లియర్ వెపన్స్ అని. మనం ఇంకా ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీకి రెడీగా లేము.